హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ గారు ఫస్ట్ టైం రష్యా విజిట్ చేస్తున్నారు. దీని వెనక ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇండియా రష్యా సంబంధాలు ఎలా ఉన్నాయి, మనకి ఏమన్నా ఒడిదుడుకులు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వీడియో కాంపోనెంట్స్ కంటే ముందు రష్యా అండ్ ఇండియా లొకేషన్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్. సో మనకు తెలిసిందే రష్యా అనేది ప్రపంచంలోని లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రష్యా అనేది బోత్ యూరోప్ అండ్ ఏషియాలో ఉంటుంది, అందుకని దీన్ని యురేషియన్ కంట్రీ అని కూడా అంటాం. సో ఫస్ట్ ఇక్కడ రష్యా ఉంటే మనకి ఇక్కడ ఇండియా అనేది ఉంది. సో ఇంట్రెస్టింగ్ ఒక ఫ్యాక్ట్ చాలా మందికి తెలియంది ఏంటి అంటే, రష్యా కూడా ఇండియాని ఇన్వేడ్ చేయాలి అని 4 times ట్రై చేసింది అనమాట. ఓకే, సో ఒకసారి ఫ్రెంచ్ నెపోలియన్ సహాయంతో బ్రిటిష్ ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా దాన్ని ఇన్వేట్ చేయాలని ట్రై చేశారు. 4 times ట్రై చేశారు, కానీ 4 times కూడా డిఫరెంట్ రీజన్స్ వల్ల అది సాధ్యపడలేదు. మరి ఇండియా రష్యా సంబంధాలకు సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకునే ముందు, జనరల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ జియో పాలిటిక్స్లో కానీ జనరల్ పాలిటిక్స్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఎవరితోనూ శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రుత్వం కూడా ఉండదు అనమాట. సో ఇదే సేమ్ ప్రిన్సిపల్ ఈవెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జియో పాలిటిక్స్ లో కూడా అప్లై అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే, మనం లొకేషన్ చూసాం కాబట్టి ఇప్పుడు అసలు వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. మనం ఏమేమి డిస్కస్ చేస్తున్నామంటే, వైఎన్ న్యూస్ అనేది, తర్వాత అసలు ఈ పర్టికులర్ విజిట్ ఎందుకు స్పెషల్, రష్యా ఇండియా మధ్యలో ఎప్పటి నుంచో బైలాటరల్ రిలేషన్స్ ఉన్నప్పుడు మరి ఇదే ఎందుకు స్పెషల్ విజిట్ అవుతుంది, దాని వెనక ఉన్న కారణాలు ఏంటి, ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ ఎక్కడెక్కడ ఉంది, అండ్ ఛాలెంజెస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దెన్ సిలబస్ కాంపోనెంట్ చూస్తే ఇది ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ బైలాటరల్ రిలేషన్స్ అనే యాంగిల్లో ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ మనం ఇప్పుడు వైఎన్ న్యూస్ చూస్తే కనుక, ప్రధాని గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ విజిట్ అనమాట ఇది. సో దానివల్ల ఉన్న ఇండియా సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇండియన్ సిస్టంలోనే కాదు జియో పాలిటిక్స్లో ఎప్పుడైనా కూడా ఒక పర్టికులర్ యాక్ట్ అనేది చాలా సిగ్నిఫికెన్స్ని కలిగి ఉంటుంది. సో జనరల్గా ఒక విజిట్ వెనుక చాలా జియో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇలాంటివన్నీ మనం అర్థం చేసుకునే ముందు ఫస్ట్ అసలు ఏంటి అని అంటే కనుక, ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ అనేది 2 కంట్రీస్ బైలాటరల్ ట్రైస్ని డీపెండ్ చేయడానికి కండక్ట్ చేసే సమ్మిట్. ఇది ఎప్పటి నుంచి 2000 నుంచి కంటిన్యూస్గా జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని సమ్మిట్స్ అయ్యాయి? 22 సమ్మిట్స్ అయ్యాయి. అంటే ఈ 22 సమ్మిట్స్ ఎలా జరుగుతాయంటే, ఒకటి ఇండియాలో ఒకటి రష్యాలో ఆల్టర్నేటివ్గా జరుగుతాయి. మరి ఈ సమ్మిట్ ఇప్పుడు ఎందుకు సిగ్నిఫికెంట్ అయింది అని అంటే, 2019 తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు రష్యాకి వెళ్ళి విజిట్ చేయడం జరగలేదు. అంటే 2019 తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు 24 అంటే లాస్ట్ 5 yearsలో రష్యాని విజిట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. దెన్ ఫస్ట్ అసలు ఈ పర్టికులర్ విజిట్ అనేది ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే కనుక, మనందరికీ తెలిసిందే 2019లో ప్రైమ్ మినిస్టర్ గారు మళ్ళీ యాన్యువల్ సమ్మిట్లో భాగంగా విజిట్ చేశారు. ఆ తర్వాత రష్యన్ కౌంటర్ పార్ట్ అయిన అంటే వ్లాదిమిర్ పుతిన్ గారిని కలవడం జరిగింది. అంటే డిఫరెంట్ ఇంటర్నేషనల్ మీటింగ్స్లో వాటిలో కలవడం జరిగింది, కానీ బైలాటరల్ విజిట్ అనేది జరగలేదు. సో ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, 2019 తర్వాత ఏమైంది, మనకి మెయిన్గా COVID-19 రావడము 1-2 years అక్కడ. తర్వాత 2022లో ఏమైంది, ఫిబ్రవరిలో రష్యా యుక్రెయిన్ వార్ జరిగింది. సో ఈ రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు కనుక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రష్యాలో విజిట్ చేస్తే దానికి చాలా జియో పాలిటిక్స్ జియో సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. ఆ రీజన్తో ఏమైంది, మనం డిఫర్ చేస్తాం, ఇప్పటి వరకు విజిట్ చేయడాన్ని ఆపారు. దెన్ తర్వాత ఇప్పుడు విజిట్ చేయడానికి రీజన్ కూడా చాలా సిగ్నిఫికెంట్ రీజన్. సో ఇప్పుడు ఎందుకు అనంటే, మన 23rd బైలాటరల్ యాన్యువల్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రధానమంత్రి గారు వెళ్ళడం జరిగింది. దీన్ని పుతిన్ గారు ఏమని మెన్షన్ చేశారు, వెస్ట్ ఈజ్ వాచింగ్ విత్ జెలసీ అనే టర్మ్ యూజ్ చేశారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్, వెస్ట్ ఈజ్ వాచింగ్ విత్ జెలసీ. సో ఇది అనమాట ఆయన యూజ్ చేస్తుంది. అంటే రష్యా ఇండియా టైస్ ఎలా జరుగుతున్నాయి, కోఆపరేషన్ ఏంటి అనేది వెస్ట్రన్ కంట్రీస్ జెలసీతో అసూయతో చూస్తున్నారు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. సో ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రష్యన్ ఇన్వేషన్ ఆఫ్ యుక్రెయిన్ తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ అఫీషియల్ విజిట్ టు రష్యా కాబట్టి ఇది లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని కలిగి ఉంది. దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ చాలా ట్రెడిషన్స్ని బ్రోక్ చేశారు. అంటే ఏంటి అంటే, జనరల్గా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ప్రధానమంత్రి గారు ఇది 3వసారి బాధ్యతలు చేపట్టారు కదా. సో 2014లో మీ అందరికీ గుర్తుంటే, ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం చేశారు, ఆయన నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని ఎంఫసైజ్ చేస్తూ ఆల్ నైబరింగ్ కంట్రీస్ అంటే సార్క్ కంట్రీస్కి వాళ్ళ హెడ్స్కి మెంబర్ కంట్రీస్కి ఇన్విటేషన్స్ పంపించడం చూసాం. వాళ్ళందరూ ఓత్ సెరమనీకి అటెండ్ అవ్వడం కూడా చూసాం. 2014 విజిట్లో ఫస్ట్ టైం ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, భూటాన్కి వెళ్ళారు. ఎందుకు అంటే, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది ఎంఫసైజ్ చేస్తున్నాము అనేది ఇండైరెక్ట్గా అర్థమయ్యేటట్టు చేశారనమాట. దెన్ 2019
2019లో ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ శ్రీలంక, మాల్దీవ్స్. ఇక్కడేమో ల్యాండ్ బౌండరీ, ఇక్కడేమో మనకి మారిటైమ్ బౌండరీ ఉంది. సో ఈ రెండు కంట్రీస్ కూడా మీరు చూస్తే 2014-19లో కూడా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ చుట్టే తిరుగుతున్నాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం 2024లో మాత్రం ఆయన ఫస్ట్ బైలాటరల్ విజిట్గా రష్యాని ఎంచుకోవడం కూడా ఇండియా రష్యా మధ్యలో ఉన్న సంబంధాన్ని ఎంఫసైజ్ చేస్తుంది. అలానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది బైలాటరల్ విజిట్, ఫస్ట్ బైలాటరల్ విజిట్. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొన్న 2024 జూన్లో G7 సమ్మిట్ ఇటలీలో జరిగింది కదా, 58th సమ్మిట్, దానికి ఇటలీ అటెండ్ అయ్యారు. అది మల్టీలాటరల్ ఫోరం కోసం అటెండ్ అయ్యారు. దాంట్లో ఇండియాకి మెంబర్షిప్ లేకపోయినా మనం స్పెషల్ ఇన్వైటీగా అటెండ్ అయ్యాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఫస్ట్ అఫీషియల్ విజిట్ ఇన్ థర్డ్ టర్మ్ అనమాట. దెన్ 2014 నుంచి 24 వరకు చూస్తే కనుక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే పుతిన్ గారు కానీ ఇప్పటి వరకు 16 టైమ్స్ కలిశారనమాట ఈచ్ అదర్. ఇలా మనం దీన్ని నెంబర్ని చూస్తే ఏమర్థమవుతుంది, వాళ్ళ మధ్యలో ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది, రెండు కంట్రీస్ మధ్యలో కోఆపరేషన్ అనేది ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఎంఫసైజ్ అవుతుంది. 16 టైమ్స్ వితిన్ 10 years కలవడం జరిగింది. దెన్ మనం ఇప్పుడు అసలు సిగ్నిఫికెన్స్ ఏంటి అని చూద్దాం. అసలు ఫస్ట్ ఇండియా రష్యా రిలేషన్స్కి వస్తే మనం ఫస్ట్ మెన్షన్ చేయాల్సిన టర్మ్ ఏంటి రిలేషన్స్లో, ఆల్ వెదర్ ఫ్రెండ్ ఆర్ టైమ్ టెస్టెడ్ ఫ్రెండ్ అని అంటాం అనమాట. అంటే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కానీ ఇప్పటి వరకు ఏ కంట్రీ ఇండియాకి తోడుగా ఉంది అని అంటే అన్డౌటెడ్లీ రష్యా. యుఎస్ కానీ అదర్ కంట్రీస్ కానీ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు మలుచుకున్నారు. కానీ రష్యా మాత్రం ఫ్రమ్ ద బిగినింగ్ ఇండిపెండెన్స్ టైం నుంచి కాశ్మీర్ విషయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఇండియాకి సపోర్ట్గా ఉంది. సో దానికి మనం ఏమనాలి, ఆల్ వెదర్ ఫ్రెండ్ ఆర్ టైమ్ టెస్టెడ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇండియా రష్యా అనేది రిలేషన్షిప్ ఏ యాంగిల్స్లో ఉంది అని అంటే కనుక మెయిన్గా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి, డిఫెన్స్లో ఇంతకు ముందు ఆల్మోస్ట్గా హిస్టారికల్గా చూస్తే కనుక మనకి 65% ఆఫ్ అవర్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనేవి మనం రష్యా నుంచి తీసుకున్నాం. కానీ ఇప్పుడు అది ఆల్మోస్ట్గా 45%కి పడిపోయింది. ఎందుకు అంటే అదర్ కంట్రీస్ లైక్ యుఎస్ కానీ ఫ్రాన్స్, ఇజ్రాయెల్ మీద మన డిపెండెన్స్ పెరగడం, ఇవన్నీ ఒక రీజన్. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, డిఫెన్స్ విషయంలో మనం ఈవెన్ S-400 ట్రింఫ్ మిసైల్ దీన్ని కూడా తీసుకున్నాం కదా. ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిందే ఇది వరల్డ్ మొత్తంలో కూడా సూపర్ ఫాస్ట్ మిసైల్. దాంతోపాటు ఈ మిసైల్ని మనం తీసుకుంటున్నప్పుడు యుఎస్ మన ఏం థ్రెటన్ చేసింది, కార్ట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అనేది ఇంపోజ్ చేస్తాము అని చెప్పి కూడా మనని భయపెట్టడం జరిగింది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, MiG-29 కానీ సుకోయ్ హెలికాప్టర్స్ కానీ లేదంటే AK-203 రైఫిల్స్ కానీ ఇలా మనం డిఫరెంట్ అధునాతమైన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రష్యా నుంచి తీసుకుంటున్నాం. దెన్ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎనర్జీ విషయంలో, మనందరికీ తెలిసిందే ఎనర్జీ విషయంలో రష్యా గ్యాస్ అండ్ హైడ్రోకార్బన్స్ విషయంలో లీడింగ్ ప్రొడ్యూసర్గా ఉంది. సో ఆ విషయంలో కూడా మనకి ఇండియా రష్యా కోఆపరేషన్ అనేది చాలా సిగ్నిఫికెంట్. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకి రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత ఏమైంది, చాలా వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా రష్యా నుంచి ఆయిల్ కానీ గ్యాస్ ఇంపోర్ట్స్ అనేవి బ్యాన్ చేసినప్పుడు రష్యన్ ఆయిల్ అనేది చీప్గా అవైలబుల్గా ఉండేది. కానీ యుఎస్ ఏం చేసింది, రష్యాతో ఎవ్వరూ కూడా ట్రేడ్ రిలేషన్స్ పెట్టుకోకూడదు, ఉంటే కనుక మేము శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తామని చెప్పినప్పుడు కూడా మనం దానికి భయపడకుండా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నాం. అది మనకు చాలా సబ్సిడైజ్ అండ్ చీప్ రేట్స్కి దొరికింది. దాన్ని ఎలా ట్రేడ్ చేసాం మనం, రూబెల్ ట్రేడ్ అంటే లోకల్ కరెన్సీస్లో ట్రేడ్ చేయడం కూడా మనకి బెనిఫిట్ అయిందనమాట. అంటే అట్లీస్ట్ కొంత అయినా మనం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని సేవ్ చేసుకోగలిగాం. దాంతోపాటు ఇంకా కోఆపరేషన్ ఎలా ఉంది అని చూస్తే కనుక ఎనర్జీ విషయంలో, న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో మీ అందరికీ తెలిసిందే మన ఇండియాలో కుడన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే తమిళనాడులో ఉందో అది రష్యన్ కోఆపరేషన్తోనే మనం సెటప్ చేసాం. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే కనుక మనకి స్పేస్ టెక్నాలజీ విషయంలో మీ అందరికీ తెలిసిందే మనం ఇండియాకి సంబంధించిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గగన్యాన్ ఏదైతే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఉందో దాంట్లో ఆస్ట్రోనాట్స్కి ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు, రష్యా ఇస్తుంది. దాంతోపాటు మనం నానో టెక్నాలజీ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్లో కానీ రష్యాకి ఇండియాకి డిఫరెంట్ కొలాబరేషన్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, రైట్. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇంకా రష్యన్ సాయంతో ఇండియాలో ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే కనుక బిలాయ్ స్టీల్ ప్లాంట్. ఇది ఎక్కడుందనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. బిలాయ్ స్టీల్ ప్లాంట్ కానీ, IIT బాంబే కానీ,
సో ఇవన్నీ కూడా మనకి రష్యన్ సహకారంతో మనం ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ డిఫెన్స్ అని అంటే మనకి INS చక్ర ఆర్ అకులా క్లాస్ సబ్మరైన్స్ అనేవి కూడా మనం రష్యా నుంచే మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు INS విక్రమాదిత్య ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉందో మనం దీన్ని రీప్లేస్ చేయడానికి ఇండిజినస్గా INS విక్రాంత్ చేసుకున్నాం. ఇవి కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఏ అదర్ యాంగిల్స్ మనకి సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిలేషన్స్ ఉంది అని అంటే ఎకానమీ పరంగా చూస్తే బైలాటరల్ ట్రేడ్ అనేది ప్రస్తుతం $45 బిలియన్ ఉంది. సో ఇది బైలాటరల్ ట్రేడ్ అనేది మరి ఎవరికి ఫేవర్గా ఉంది అని అంటే కనుక రష్యాకి ఫేవర్గా ఉంది. దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే మనం ఈ ట్రేడ్ని $50 బిలియన్ 2025 కల్లా పెంచాలి అనే విధంగా మనం టార్గెట్ పెట్టుకున్నాం. దెన్ పొలిటికల్గా అసలు మనకి రిలేషన్షిప్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే ఇండిపెండెన్స్ తర్వాత నుంచి కూడా మనకి గుడ్ రిలేషన్షిప్స్ ఉన్నా కూడా ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ ట్రీటీ అనేది 1971లో సోవియట్ ఫ్రెండ్షిప్ ట్రీటీ అనేది 1971లో సైన్ చేయడం జరిగింది. దాని తర్వాత స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది 2000 నుంచి స్టార్ట్ చేసాము. దాంతో భాగంగానే మనం బైలాటరల్ యాన్యువల్ సమ్మిట్స్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మరి ఏ ఆర్గనైజేషన్స్లో మనకి కామన్ మెంబర్షిప్ ఉంది అని అంటే కనుక మీ అందరికీ తెలిసిందే రీసెంట్గా మనం బ్రిక్స్ ఎక్స్పాన్షన్ గురించి చూసాం. 5 కొత్త కంట్రీస్ దీనికి జాయిన్ అయ్యాయి కదా, దీంట్లో రష్యా, ఇండియా ఉన్నాయి. దాంతోపాటు బ్రిక్స్ ప్లస్ అంటే ఏంటో చూసాం. SCO అనేది కూడా చూసాం. రీసెంట్గా బెలారస్ అనేది SCOలో మెంబర్గా జాయిన్ అవుతోంది. దాని తర్వాత G20 అనేది చూసాం. సో వీటన్నిటిలో కూడా రష్యా అండ్ ఇండియాకి మెంబర్షిప్ ఉంది. మరి హిస్టారికల్గా మీరు చూస్తే కనుక ఫస్ట్ మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కోల్డ్ వార్ టైమ్ సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాం, ఏ కంట్రీకి అంటే వెస్ట్రన్ బ్లాక్కి కానీ USSRకి కానీ ఎలైన్ అవ్వకుండా నాన్ ఎలైన్ మూవ్మెంట్ అని చెప్పాం. కానీ ఇన్హరెంట్గా మనం సోషలిస్ట్ యాటిట్యూడ్కి కానీ సోషలిస్ట్ ఐడియాలజీ సపోర్టెడ్ బై USSRకి కొంచెం టిల్ట్గానే ఉన్నాం అనమాట. దెన్ US విషయంలో చూస్తే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్గా 2000 ఇయర్స్ డికేడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఇండియా అండ్ US రిలేషన్షిప్స్ అనేవి స్ట్రెంథన్ అయ్యాయి. ఏ రీజన్తో అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిజంని కానీ లేకపోతే చైనాని కంట్రోల్ చేయడానికి US అనేది ఇండియాని అప్రోచ్ అయ్యింది, ఇండియాకి క్లోజర్ అవుతుంది. కానీ ఈ తరుణంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎప్పుడు కూడా రష్యా అనేది ఇండియా హెల్ప్లో ఉంది. అండ్ మనం ఎప్పుడు కూడా అంటే ఇండియా కూడా రష్యా విషయంలో అంటే రష్యా యుక్రెయిన్ వార్ విషయంలో ఈవెన్ UN జనరల్ అసెంబ్లీలో కానీ UN సెక్యూరిటీ కౌన్సిల్లో కానీ UN హ్యూమన్ రైట్స్ కమిషన్లో కానీ ఇలాంటి ఏ ఆర్గనైజేషన్లో కూడా మనం రష్యాకి వ్యతిరేకంగా ఓట్ చేయకుండా అబ్స్టెయిన్ చేసాం అనమాట. అంటే ఏంటి, మనం బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తూ వచ్చాం. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈవెన్ రష్యా కూడా ఇండియాకి సంబంధించి UNSCలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ని సపోర్ట్ చేసింది. అలానే NSG న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్లో కూడా మనకి మెంబర్షిప్ రావాలని చెప్పి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మరి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ మనం ఏం డెవలప్ చేస్తున్నాం అని అంటే కనుక ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTC అనే దాంట్లో కూడా ఇండియా అండ్ రష్యా కొలాబరేట్ అవుతున్నాయి. ఇది కూడా చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. మరి ఇలాంటప్పుడు మనకు మధ్యలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అనేది మనం చూస్తే కనుక ఇదే నేను చెప్పిన INSTC కారిడార్. ఓకే, సో ట్రెడిషనల్ రూట్ అయితే ఇది. ఇలా మనం మెడిటేరియన్ సీ నుంచి ఇలా మొత్తం రాకుండా ఇండియా ఇరాన్ నుంచి అజర్బైజాన్ మీదుగా రష్యాకి, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి, యూరోప్కి రీచ్ అయ్యే ట్రాన్సిట్ కారిడార్ అనమాట, నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్. దెన్ మనం కీ ఏరియాస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఎక్కడెక్కడ ఉందనేది చూసాం. డిఫెన్స్, మెయిన్గా ఎనర్జీ అండ్ ట్రేడ్. ఇప్పుడు ఈ పర్టికులర్ బైలాటరల్ సమ్మిట్లో కూడా ఈ రిలేషన్స్ని స్ట్రెంథన్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ గారు విజిట్ చేయడం జరిగింది. డిఫెన్స్, ఎనర్జీ, ట్రేడ్, ఈ మూడు కూడా మెయిన్ పిల్లర్స్ ఆఫ్ బైలాటరల్ ట్రేడ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ ఛాలెంజెస్ ఏంటి అని మనం ఒకసారి చూస్తే కనుక ఈ మధ్య రష్యా అండ్ చైనా మధ్యలో రిలేషన్స్ అనేవి స్ట్రెంథన్ అవుతున్నాయి. సో ఈ రిలేషన్స్ అనేవి ఇండియాకి ఫేవర్గా ఉండకపోవచ్చు. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రష్యన్ ప్రాక్సిమిటీ విత్ పాకిస్తాన్ అనేది పెరుగుతుంది. అంటే పాకిస్తాన్తో రష్యా అనేది కొంచెం క్లోజ్గా ఉంటుంది. ఇది కూడా మనం ఒక ఛాలెంజ్గా కన్సిడర్ చేయాలి. దెన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనం ఒక టైట్ రోప్ మీద ఉన్నాం డిప్లొమసీకి సంబంధించి. ఈ టైట్ రోప్ ఏంటి, మనం ఒక పక్కన USని బ్యాలెన్స్ చేసుకోవాలి, అలానే రష్యాని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది ఒక మెయిన్ కన్సర్న్. సో ఇలా మనకి డిఫరెంట్ అదర్ థింగ్స్ ఉన్నాయి. దాంతోపాటు మనం బైలాటరల్ ట్రేడ్ విషయంలో కూడా చూసాం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది రష్యాకి ఫేవర్గా ఉంది. సో ఇలా డిఫరెంట్ ఛాలెంజెస్ అనేవి ఇండియాను రష్యా రిలేషన్స్ మధ్యలో క్లియర్ అండ్ ఎవిడెంట్గా ఉన్నాయి. దెన్ మనం వే ఫార్వర్డ్ విషయానికి వస్తే కనుక మనం ఏం సజెస్ట్ చేయొచ్చు, ఎప్పుడూ కూడా
ఏ కంట్రీస్ మధ్యలో అయినా కానీ డిఫరెన్సెస్ రావడం కానీ లేకపోతే ఇన్హరెంట్గా కొన్ని ఛాలెంజెస్ కానీ ఒడుదుడుకులు ఉండడం అనేది క్వైట్ కామన్. దాన్ని మనం ఎలా స్ట్రెంథన్ చేయాలి అని అంటే హిస్టారికల్గా కానీ కల్చరల్గా కానీ పొలిటికల్ కాంట్రిబ్యూషన్స్తో కానీ మ్యూచువల్ ఎక్స్చేంజెస్ ఆఫ్ డైలాగ్తో కానీ మనం ఆ రిలేషన్స్ని స్ట్రెంథన్ చేస్తూ ఇంకా ఫర్దర్ కోఆపరేషన్స్ని ఎన్హాన్స్ చేయాలి అని చెప్పి కోట్ రాయాలి. దెన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు మెయిన్గా ఈ పర్టికులర్ విజిట్ వెనుక ఉద్దేశం ఏంటి అంటే మనం యూరోప్ అనేది కంప్లీట్గా రష్యా మీద ఉన్న డిపెండెన్స్ని దాంతో పాటు ఆయిల్ అండ్ గ్యాస్ని తగ్గించుకుంటున్న తరుణంలో మనం ఏం రాయొచ్చు అని అంటే కనుక ఇండియా రష్యా యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అనేది ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి ట్రై చేస్తున్నాయి అనమాట. సో ఈ పర్టికులర్ అగ్రిమెంట్ కనుక సైన్ అయితే మన రెండు కంట్రీస్ మధ్యలో కూడా బైలాటరల్ ట్రైస్ అనేవి ఇంకా ఎన్హాన్స్ అవుతాయని చెప్పి ఒక పాజిటివ్ నోట్తో మనం ఎండ్ చేయొచ్చు. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్రిక్స్. బ్రిక్స్ ఈస్ అన్ acronym ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ 5 ఎమర్జింగ్ ఎకానమీస్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ is headquartered in Shanghai, China. Primary objective of BRICS is to counterbalance the influence of G7 countries. మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్టో చూసే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఇండియా రష్యా రిలేషన్స్ హ్యావ్ విత్స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ ఎవాల్వింగ్ ఫ్రమ్ కోల్డ్ వార్ ఎరా. అంటే అప్పటి నుంచి కూడా నేను చెప్పాను కదా టైమ్ టెస్టెడ్ ఫ్రెండ్ అని అంటామని, కోల్డ్ వార్ ఎరా టు ద కౌంటర్ సో కరెంట్ మల్టీపోలార్ వరల్డ్. డిస్కస్ కీ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్. మనం ఏం డిస్కస్ చేసామో ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ అది రాస్తూ ఛాలెంజెస్ ఏంటి అనేది కూడా ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. దెన్ మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. ఈ వీడియోలో మెయిన్గా ఏం డిస్కస్ చేసాం, ప్రధానమంత్రి గారు ఇప్పుడు రష్యా విజిట్ వెనకాల ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి, ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ అనేది ఎలా ఉంది, దాంతోపాటు మనం ఎలాంటి ఛాలెంజెస్ని చూస్తున్నాం, అలానే వాటిని ఓవర్కమ్ చేయడానికి వే ఫార్వర్డ్ అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దిస్ ఈస్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ let me know in the comment section. Thanks for joining us. All the very best.